హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ మనము ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. 3x3 అండ్ 2x2 తర్వాత దీనికి మనకు ర్యాంక్ 3 వస్తే ఎట్లా 1 వస్తే ఎట్లా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టైం చూద్దాము. సో ఇది 3x3 మ్యాట్రిక్స్. సో ఇక్కడ డేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో తెలుసు కదా, 1 ఇంటూ ఫస్ట్ రో ఇంటూ అండ్ ఫస్ట్ కాలమ్ ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ 4 టైమ్స్ ఇది మనకు ఏడి మైనస్ బీసీ. సో ఓకేనా, ఏడి మైనస్ బీసీ అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, డెట్ అనేది మనకి ఇక్కడ ఈక్వల్ టు 0 వస్తుంది. సో డెట్ ఈక్వల్ టు 0 అని వస్తే అది సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకు ర్యాంక్ అనేది రాదు. సో నెక్స్ట్ మనము ఏం తీసుకోవాలి, సబ్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఓకేనా, వి టేక్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఇస్ బి అంటే మనము ఏం చేయాలి, ఏదైనా సరే 4x2 మ్యాట్రిక్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఓకేనా, సో ఎక్కడ తీసుకున్నా సరే ఖచ్చితంగా 2x2 మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాలి. సో సేమ్ దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏడి మైనస్ బీసీ. అప్పుడు మనకు చేస్తే ఏమవుతుంది, ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది అనుకో, దాని ర్యాంక్ అనేది మనకు 2 అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చింది, సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ సింగులర్. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ర్యాంక్ 2 అనేది కాదు, నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి. నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బీసీ అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, మళ్ళీ 1. సో ఇక్కడ మనకు ర్యాంక్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఓకేనా, సో నెక్స్ట్ సమ్ చూద్దాము. సో ఈ సమ్ మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో సెకండ్ సమ్లో మళ్ళీ మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో చూడండి, ఇక్కడ మీకు ఈ సమ్ము డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని వస్తే అది 3x3 మ్యాట్రిక్స్ అయితే మనకు ర్యాంక్ 3 అవుతుంది. అది 2x2 మ్యాట్రిక్స్లో మనకు డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంక్ 2 అవుతుంది. సో ఓకేనా, అదే ఈక్వల్ టు 0 అని వస్తే ఎలా వస్తుంది, ఫస్ట్ సమ్ లాగా. ఇప్పుడు ఈ సమ్లో నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఇక్కడ మనకు ర్యాంక్ అనేది 3 వస్తుంది. సో ఓకేనా, డెట్ అనేది చాలా కేర్ఫుల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సమ్లో ఎందులో అయినా సరే నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది ఏ మ్యాట్రిక్స్లో ఉందో, 3x3లో ఉందా, 2x2లో ఉందా చూడాలి. సో ఇక్కడ ఈ సమ్ చూద్దాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, 3 రోస్ ఇచ్చాడు అండ్ 4 కాలమ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, బై డిలేటింగ్ కాలమ్ 4ని డిలేట్ చేసాము. సో ఇక్కడ మనము ఓన్లీ 3 తీసుకున్నాము. సో ఓకేనా, మీ ఇష్టం, కాలమ్ 1 అయినా డిలేట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. సో సేమ్ మనకి ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఉంది. సో ఇక్కడ నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తున్నావు, మనం ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఓకేనా, ఇక్కడ డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది అనుకో, ఇక్కడ మనకి ఏమవుతుంది, ర్యాంక్ అనేది 3 అవుతుంది. సో ఓకేనా, చూడండి, డెట్ అనేది కేర్ఫుల్గా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను 0 తోటి మనము చేస్తే ఎనీథింగ్ ఈ 0నే కాబట్టి సో నేను ఇక్కడ వాల్యూ రాయలేదు. సో ఓకేనా, ఇక్కడ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో అందుకే మనకి ఇక్కడ ర్యాంక్ అనేది 3 అయింది. ఎందుకైంది, ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3x3 మ్యాట్రిక్స్లో మనకి ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని ర్యాంక్ అనేది 3 అయింది. సో ఇక్కడ చూడండి, 2 రోస్ అండ్ 3 కాలమ్స్ వచ్చాయి. సో C1 C2 C3 కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3. సో మళ్ళీ మనం ఇక్కడ బై డిలేటింగ్ కాలమ్ 3 డిలేట్ చేసాము. సో ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ అయింది. సేమ్ దీనికి డెట్ ఏడి మైనస్ బీసీ. సో ఓకేనా, ఏడి మైనస్ బీసీ చేస్తే మనకి ఏమొచ్చింది, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే -1 వచ్చింది కాబట్టి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ర్యాంక్ అనేది 2 అవుతుంది. సో ఓకేనా, ఒక్కొక్క సమ్ ఒక్కొక్క మెథడ్లో ఉన్నాయి, మనకి ఒక్కొక్క మెథడ్ కాదు మోడల్లో ఉన్నాయి. సో ఓకేనా, చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇలా మనకు ఒకటి ఫస్ట్ అనేది ఏదైనా ఒక సమ్ అనేది మనకు ఒక మోడల్ అనేది అర్థమైతే నెంబర్స్ మనకు వేరే ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతాం. ఓకేనా, మ్యాట్రిసెస్ అన్నీ అంతే. రేపు నేను మొత్తం మ్యాట్రిసెస్ 22 మార్క్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మిస్ కావద్దు. సో ఇక్కడ కూడా అంతే, అనదర్ సమ్, దీనికి కూడా అంతే, డేట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి సో ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి సో దీనికి ర్యాంక్ అనేది 3 వచ్చింది. సో ఈ సమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడల్లా కూడా సరే వీడియోస్లో వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సమ్ ఇది కూడా సరే, ఇది కూడా సేమ్ అదేలే కానీ ఇది ఈక్వల్ టు 0 వస్తుంది. చూడండి, 3x3 మ్యాట్రిక్స్. ఫస్ట్ డేట్ ఫైండ్ అవుట్ చేసాము, 1 ఇంటూ 3 2 6 -4. ఓకేనా, మిడిల్ టర్మ్కి మనకు మైనస్ ఉంటుంది, -2 ఇంటూ 2 2 4 -0 +3 ఇంటూ 2 -0. సో ఓకేనా, దీనికి ఏమి వచ్చింది, డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎప్పుడు 3x3 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. 1 to 2 3కి ఇది 2x2 మ్యాట్రిక్స్. సో దీనికి డెట్ ఫైండ్ చేసి ఎంత, ఏడి మైనస్ బీసీ అంటే 3 -4. సో -1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0, ర్యాంక్ 2. ఎప్పుడు 2x2లో వచ్చింది కాబట్టి ర్యాంక్ 2. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.